యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చారుకేశా నాన్నారు. ఎలా ఉన్నావురా చారుకేశా? బాగున్నాను నాన్నారు. ఏమిట్రా, ఏమిటి కంఠంలో కంగారు వినిపిస్తుంది? మంగమ్మ దేవీపురం వస్తుంది నాన్నారు. మంగమ్మ ఎవర్రా? దివ్యమ్మ కూతురు నాన్నారు. అవును కదూ, మర్చిపోయానురా. మా మంగమ్మ పేరే దివ్యమ్మ తన కూతురికి పెట్టుకుందని చెప్పావు కదా. ఆ మంగమ్మ రాతే ఈ మంగమ్మకు వచ్చినట్టుంది నాన్నారు. ఏమంటున్నావురా? ఈసారి శాపం మంగమ్మను బలి తీసుకోపోతుంది నాన్నారు. మంగమ్మ ఒక ట్రక్ ఎక్కింది, అది దేవీపురం వస్తుంది నాన్నారు. ఇక్కడ దివ్యమ్మ ఏడుస్తూ అసలంత చిన్న పాపకు శాపం ఏంటి? వెళ్ళి ఆ అమ్మవారిని అడుగుతాను. చారుకేశా, కార్తీ, దేవీపురం వెళ్ళాలి. అలాగే సార్. మీరేం వరి అవ్వకండి మేడం. ట్రక్ ఓనర్కి కాల్ చేశాను. డ్రైవర్ నంబర్ కనుక్కొని నాకు చెప్తాను అన్నాడు. నంబర్ రాగానే మీకు సెండ్ చేస్తాను మేడం. ట్రక్ను రీచ్ అయ్యి పాపను రిసీవ్ చేసుకోండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు పదండి. చారుకేశా పదండి. అఖండ దీపం ఎగసిపడుతోంది. స్వామీజీ వచ్చారు అంటే శాపం మరో చావుని కోరుకుంటుందన్నమాట. వీరభద్రాయ నీలకంఠాయ మహాదేవాయ సకలేశనే పరమేశ. ఏంటి తల్లి ఇది? ఓం శ్రీమాత్రే నమః అన్న ఒక్క మంత్రంతో మా సకల పాపాలు హరిస్తావంటారే. మరి తరాల నాటి శాపాన్ని ఎందుకమ్మా భరిస్తున్నావు? ఆ వంశాన్ని ఇంకా ఎందుకమ్మా బాధిస్తున్నావు? ఎవరో తప్పు చేస్తే ఎవరికమ్మా శిక్ష? జగన్మాతవి, అమ్మలగన్న అమ్మవి, కడుపు తీపి కడుపు కోత నీకు తెలియనివా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను నీ ఆధీనంలో ఉంచుకున్న నువ్వు ఈ గండాన్ని దాటించలేవా? నీ బిడ్డల రక్తమే కావాలా తల్లి నీ దాహం తీర్చుకోవడానికి? ఆ రోజు శాపం పెట్టింది ఒక బ్రాహ్మణుడు. ఈ రోజు నీ ముందు చేతులు చాచి అర్థిస్తున్నది ఒక బ్రాహ్మణుడు. ఇంక చాలు తల్లి, ఆ వంశం ఎప్పుడో తప్పు చేసి ఉండొచ్చు.
కానీ ఆ వంశం వల్ల వందల కుటుంబాలు, వేల మంది జనాలు హాయిగా బ్రతుకుతున్నారమ్మా. ఒక్క ఉసురు తీసిన పాపానికి లక్షల మందికి ఊపిరి పోస్తున్నారమ్మా. అది చూసైనా నీకు కనికరం కలగటం లేదా తల్లి? లేదమ్మా. ఇక నువ్వు ఎవరిని చంపావు, శాపానికి నువ్వు ఎవరిని బలి చెయ్యవు. ఇదంతా నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి ఆడుతున్న నాటకం కదూ. అమ్మల కన్నా అమ్మవి ఒక చిన్న పిల్లని ఎందుకు బలి కోరతావు? ఇంకా ముక్కు పచ్చలారని పసిపిల్ల, జీవితంలో ఏమీ చూడని ఆ పసిపిల్ల, ఆ పిల్లను నువ్వు క్షమిస్తావు కదూ. ఈ ఊరికి శాపానికి దగ్గరికి రానివ్వవు, చావనివ్వవు, చావనివ్వవు తల్లి, చావనివ్వవు. చావుకి కనికరం లేదు. శాపానికి దయలేదు. మరణ శాసనం వదిలిపోదు. ఏమంటున్నారు స్వామి? ఆ చిన్నపిల్ల ఏం పాపం చేసింది స్వామి? ఆ పాప ఎందుకు చావాలి? ఇదే ప్రశ్న అమ్మని అడగాలని నాకు ఉంది, కానీ దానికి సమాధానం లేదు. శాపానికి పరిష్కారం కూడా లేదా స్వామి? ఉంటే ఈ మరణాలు ఎప్పుడూ ఆగేవి కదా. అంటే అంటే ఈసారి కూడా చావు తథ్యమా స్వామి? సంకేతాలు ఆ విధంగానే ఉన్నాయి. ఎక్కడో హైదరాబాదులో ఉన్న పాప ఇంత దూరం ప్రయాణించి ఈ ఊరికొస్తుందా? శాపం రప్పించుకుంటుంది. మృత్యువికి కాలంతోనే పని, దూరంతో కాదు. ఆ పిల్ల మృత్యు మార్గంలో ప్రయాణిస్తుంది. ఆ పిల్ల మృత్యు మార్గంలో ప్రయాణిస్తుంది. ఏమండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళండి. సరే అండి. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో మంగ దేవీపురంలో అడుగు పెట్టకూడదు. ఆ ఊరు వెళితే మంగకి చాలా ప్రమాదం. నాన్నకి ఫోన్ చేసి చెప్పాను దివ్యమ్మ, మంగమ్మ దేవీపురం వస్తే కనిపెట్టమని చెప్పాను. అయినా అంత చిన్న పిల్లని శాపం ఏం చేస్తుందండి? దేవుడికి దయ జాలి ఉంటాయి. శాపానికి పాప పుణ్యాలు లేవండి. మా తరతరాలుగా ఇదే జరుగుతూ వస్తుంది. భయపడకండి దివ్యమ్మ, ఆల్రెడీ మనం హైవే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం కదా. దేవీపురం వెళ్ళకముందే పోలీసులు ట్రక్కును పట్టుకుని మంగమ్మని కాపాడతారు. కానిస్టేబుల్, ఆ బండి నాపు. ఓకే సార్. స్టాప్ స్టాప్ స్టాప్, ఆపు. ఎందుకు సార్ బండి ఆపారు? మీ ట్రక్కులో చిన్నపిల్ల ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చిన్నపిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళం కాదు సార్, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు సార్. వీడు అలాగే మాట్లాడతాడు. కానిస్టేబుల్, బండి ఒకసారి వెళ్ళి చెక్ చేయి.
ట్రక్కులో పాప లేదు సార్. ఏయ్ బండి దిగురా. మర్యాదగా నిజం చెప్పు, పాపనేం చేసావురా? అమ్మ తోడు సార్, నా బండిలో సరుకు తప్ప నిజంగా ఎవరు లేరు సార్. కానిస్టేబుల్, ఇతని దగ్గర నెంబర్ తీసుకో. ఎస్ సార్. హలో, హలో చారుకేశ్ గారు, ట్రక్ కనిపించిందా అండి? పాప దొరికిందా అండి? ట్రక్కు కనిపించింది, అందులో పాప లేదు సార్. సరేనండి, పాప కనిపిస్తే చెప్పండి సార్. అలాగే సార్. అమ్మా దేవి అమ్మా, ట్రక్కులో మా అన్నమ్మ లేదట. ట్రక్లో మంగ లేకపోవడం ఏంటి చారుకేశా? సీసీటీవీ ఫుటేజ్లో మంగ ట్రక్ ఎక్కినట్టుంది కదా. అయ్యో, ట్రక్కులో కూడా లేకపోతే మంగ ఏమైనట్టు? మంగ స్వామి, ఏమైంది స్వామి? శాపం బలి కోరుతున్న ప్రాణం సరిహద్దుల్లో అడుగుపెట్టింది. చా ఇస్సేందన్నా, ఖచ్చితంగా ఇటే వెళ్ళి ఉంటుందిరా. పోదా. మృత్యువు ఆమెను తరుముకొస్తోంది. ఆ మంగమ్మ తలరాత మళ్ళీ ఈ మంగమ్మ తిరగరాయిపోతుందా? మృత్యు ముఖంలో అడుగుపెట్టిన పసి ప్రాణం మీద ఏ క్షణమైనా చావుది పై చెయ్యవచ్చు.
పదన్నా అన్నా అదిగో రాన్నా శాస్త్రి అమ్మవారికి హారతివ్వు. అలాగే స్వామి. పాప గుళ్ళోకి వెళ్ళిందన్నా. మనం కూడా వెళదాం. గుళ్ళో చంపేద్దామా? కుదిరితే గుడి బయటికి తీసుకొచ్చి చంపుదాం, కుదరకపోతే గుళ్ళోనే చంపుదాం. శత